ప్రజల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా 143 అర్జీలు స్వీకరించడం జరిగిందని జిల్లాలో కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు. సోమవారం కలెక్టరేట్ లో జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడితో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీలు స్వీకరించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల వద్దకు తీసుకుని వెళ్లే క్రమంలో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలన్నారు. అదేవిధంగా ఆయా ప్రభుత్వ శాఖల ద్వారా ప్రచురించే అధికారిక ఆహ్వాన పత్రిక ప్రోటోకాల్ ప్రకారం జిల్లా రెవెన్యూ అధికారి నుంచి ఆమోదం అవసరమని స్పష్టం చేశారు. జిల్లా స్థాయిలో ప్రజల నుంచి వస్తున్న అర్జీల్లో మండల రివిజన్ పరిధిలో పరిష్కారం కోసం వచ్చిన వాటిపై అక్కడికక్కడే ఆయా క్షేత్ర స్థాయి అధికారులతో కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా అర్జీదారుల సమక్షంలో స్థితిని తెలుసుకుని తగిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా పౌర సరఫరాలు 36, రెవెన్యూ 35, పోలీసు 25, పంచాయతీరాజ్ 16, పూరపాకం 10, ఇతర శాఖల 21 అర్జీలు స్వీకరించి ఆన్లైన్ లో స్వీకరించినట్లు తెలియజేశారు. జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు మాట్లాడుతూ అర్జీలతో వచ్చిన వారి పట్ల స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ వారి సమస్యల పరిష్కార మార్గాలు సూచించడంలో సహకారం అందించాలన్నారు. అధికారుల వద్దకు తమది కాని అర్జీదారుడు వచ్చిన సందర్భంలో సమయోచితంగా వ్యవహరించి సంబంధిత అధికారులతో మాట్లాడి వారి వద్దకు పంపడంలో చొరవ చూపాలని సూచించారు. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలలో సీతానగరం మండలం చినకొండెపుడికి చెందిన కె శ్రీనివాస్, కె రాంబాబు తదితరులు పురుషోత్తమపట్నం ఇరిగేషన్ కాలువకు 106 మందికి భూ పరిహారం చెల్లింపులపై కలెక్టర్ కు అర్జీ ఇవ్వడం జరిగింది. వెంటనే జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆర్డీఓ రాజమండ్రి వారితో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా జీవో 88కి లోబడి చేపట్టవలసిన చర్యలపై సంబంధిత పెండింగ్ చెల్లింపు వివరాలపై స్టేటస్ కోరడం జరిగింది. ఆన్లైన్ చేయించుకోండి. ఏడీ రాశాను. ఏడీ ఇక్కడే ఉంది. అమ్మ ఏడీ సర్వే చేయాలి. ఏడీ సర్వే సర్వే ఇది పక్కే ఏడీ సర్వే నెంబర్ సేవ్ చేసుకున్నా.
అమ్మ కొత్త పెన్షన్లు శాంక్షన్ చేయడం లేదు. మీకే కాదు.